మస్తే మామ అందరికి ఒక బాధ ఉంటే నాకు ఒక బాధ ఉంటది. నాకేం బాధ అని మీరు అనుకోవచ్చు. పొద్దుగాల నుంచి పొద్దుగా దాకా డ్యూటీ వేసుడు ఒక ఎత్తు అయితే డ్యూటీ తర్వాత వంట వేసుడు ఒక ఎత్తు. వంటగా ఏం ఇబ్బంది ఉండదు కానీ ఏం కూరలో అస్సలు అర్థం కాదు. అట్లా కాదా అని ఈ రోజు ఆల్ మిక్స్ కొట్టేద్దామని అన్ని కూరగాయలు అయితే తీసుకొచ్చుకొని ఉల్లిగడ్డ నిరపకాయలు పచ్చిమిరపకాయలు అన్ని వాడేసి మెదికలు మూత పెట్టేసి కింద కొద్ది మంట పెట్టేసి దీని పక్కన ఇంకా గుడ్డు కూడా ఉంటే ఇంకా మంచిగా ఉంటుందని ఒక పక్క 5-6 కొడుకులు తీసుకొచ్చి ఉల్లిగడ్డ నిరపకాయలు వేసి మంచి గ్రైండర్ పట్టేసి దాంట్లో ఉప్పు కారం పడేసి కొడుకులు వాడేసి అన్ని మంచి కలగాలని షాక్తో అయితే దింపేసుకున్నా. ఇటు పక్కన కొద్దిగా కూర మాడిన ఆసన వస్తుందని ఇటు ఒక పక్క కండేషన్ ఉంటే దాని మీద లంకెలు పడేసుకొని మళ్ళీ తెచ్చుకున్న గొప్పు అయితే దాంట్లో అయితే పడేసిన మామ. కానీ గంజి అయితే ఫుల్ రిండిపోయింది. కూర ఉడుకుతుందో ఉడుకుతుందో అని నేనైతే అనుకున్నా కానీ ఇక ఉప్పు కారం పసుపు అన్ని పడేసుకొని ఇక ఎట్లయితే అట్లే కోడిగుడ్డు అయితే ఫస్ట్ అయితే పోద్దామని కోడిగుడ్లు అయితే పోసేసుకున్నామమ్మా. దాటి పక్కనేమో గంజి ఫుల్ అయిపోయింది అని మావాడు బిందె నీళ్ళు పోసేసిండు. సైడ్ ఏమో ఆల్మోస్ట్ కూర ఉడుకుతుంది మామ. ఇటేమో ఆమ్లెట్ అయితే వేసిన మంచిగా స్మెల్ అయితే వస్తున్నది. ఈ రోజు గట్టిగా తినుడే కూడా గట్టిగా అయింది. మావాడు మంచిగా గట్టిగా నీళ్ళు ఏమన్నా అయితే కూర అయితే అయిపోయింది మామ. అటు కూర అయిపోయింది, ఇటు ఆమ్లెట్ కూడా అయిపోయింది. గరం గరం అన్నం మేకలు ఆమ్లెట్ ఆల్మిక్స్ కూర వేసుకొని తింటే మామ అబ్బబ్బబ్బా ఎంత తింటే అంత పోతుంది మామ. డ్యూటీలో అయితే గరంకు అన్నం పోతలే ఏం పోతలేదు కానీ రూమ్కి వచ్చినాక గరం గరం వేసుకొని ఏసులో కూర్చుని తింటే మాత్రం వా. మళ్ళీ నెక్స్ట్ ఒకలా వెళ్దాం మామ. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. సబ్స్క్రైబ్ కొట్టేసే మామ.